నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించిన ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చుకున్నారు. మరి 5 సంవత్సరాలు ఈ శాఖల అధికారులు, చాలా కీలకమైన శాఖల అధికారులు అందరూ కూడా డిప్యుటేషన్ నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు తారుమారయ్యాయో డిప్యుటేషన్లో ఉన్న అధికారులు అందరూ కూడా ఇప్పుడు ఇమీడియట్గా రిలీవ్ చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటివరకు ఎవరికి క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు. కొత్త గవర్నమెంట్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పి మనకున్న సమాచారం. ఎవరైతే డిప్యుటేషన్ మీద ఢిల్లీ నుంచి వచ్చారో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరిని కూడా కొత్త ప్రభుత్వం కొలుతీరి ప్రమాణ స్వీకారం అయ్యే వరకు కూడా ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా రిలీవ్ అయ్యి వెళ్ళటానికి వీల్లేదు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ఉన్నతాధికారులు సమీక్షలు జరిగిన తర్వాత ఒకవేళ అప్పుడు అవసరమైతే వారికి అత్యవసరంగా లేకపోతే వ్యక్తిగతంగానో కుటుంబ పరంగా ఏదో అవసరాలు ఉంటే కొత్త గవర్నమెంట్ కొన్ని రివీల్ చేసిన తర్వాత మాత్రమే ఎవరైతే దరఖాస్తు చేశారో డిప్యుటేషన్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ రిలీవ్ కావడానికి అప్పుడు మాత్రమే రిలీవ్ చేయాలి తప్ప ఈలోపు ఎవరిని రిలీవ్ చేయొద్దని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు కొత్త గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిందని చెప్పి సమాచారం. చీఫ్ సెక్రటరీ గారు కూడా చాలామంది దరఖాస్తుల్ని పెండింగ్లో పెట్టారని, ఎవరిని రిలీవ్ చేయట్లేదు, ఎవరు కూడా మీ దరఖాస్తులు వెనక్కి తీసుకోండి చెప్పారని అనుకుంటున్నారు. మరి తాజాగా చూస్తే డిప్యుటేషన్ ఉన్న అధికారులు కొంత ఆందోళనలో కంగారులో ఉన్నట్టు తెలిసింది. సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో వేరే సెంట్రల్ టీంలో పనిచేస్తున్నారు. మరి ఆయన తీసుకొచ్చి సమాచార కమిషనర్గా పెట్టారు. అదేవిధంగా వెంకటరెడ్డి, అదే చాలా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపుగా వీళ్ళంతా 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ శాఖల పనితీరు మీద సమీక్ష చేస్తే మరి లోపాలు ఏమున్నాయి, గత గవర్నమెంట్ చేసిన తప్పిదాలా, లేకపోతే గత గవర్నమెంట్లో ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరిచేయడమా, లేదంటే వాటికి బాధ్యులు ఎవరు, ఒకవేళ ఏదైనా తప్పిదాలు చేస్తుంటే కొత్త గవర్నమెంట్ పనిష్ చేస్తుందని చెప్పి డిప్యుటేషన్ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కొంత ఆందోళనలో ఉన్నారని చెప్పి సమాచారం. ఏదేమైనా డిప్యుటేషన్ ఉన్న అధికారులకి ఇప్పుడు పరిస్థితి సంకట పరిస్థితిగా మారింది. మరి కొత్త గవర్నమెంటు వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందా, లేదంటే వారిని కంటిన్యూ చేసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళా బాధ్యతలు అప్పచెప్పి పని చేపిస్తారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థానాలు ఉంచుతారా, లూప్ లైన్ని తీసుకెళ్తారా, డిప్యుటేషన్లో క్యాన్సిల్ చేసి మరి కొత్త గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న ఆఫీసర్స్ అందరూ మళ్ళీ తెచ్చుకుని వారికి కావాల్సిన శాఖలో నియమించుకుంటారనేది ఇంకా 12వ తారీఖు తర్వాత మాత్రమే వీటి మీద అన్నిటికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,